ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మెగా ప్రిన్స్ పీరియాడిక్ ఫిల్మ్ తో మళ్ళీ మెస్మరైజ్ చేస్తాడా? రింగుల జుట్టుతో సరికొత్త లుక్ వర్కౌట్స్ నయా వరుణ్ ను చూపిస్తాయా? మట్కా సినిమా అసలు మెగా ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసే సినిమాయేనా? మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో దిగుతున్నాడు. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న హీరో వర్కౌట్స్ కు ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నాడు. అంతేకాదు మారిన ట్రెండ్ లో తాను నెగ్గుకు రావాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. కలిసొచ్చే మెగా మానియాను వాడుకుంటూనే యూనిక్ స్టోరీలకు సైన్లు చేస్తున్నాడు. అట్ ప్రెజెంట్ నడుస్తున్న మట్కా సినిమా కోసం వరుణ్ 4 రకాల షేడ్స్ లో కనిపిస్తూ నటుడిగా తానేంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమా 50 ఏళ్ల నాటి పీరియాడిక్ స్టోరీ కావడంతో RFCలో వేసిన వైజాగ్ సెట్ లో ప్రాజెక్టు షూటింగ్ జరుపుకుంటోంది. పలాసా ఫేమ్ కరుణ్ కుమార్ ఈ పిక్చర్ కి డైరెక్షన్ వహిస్తున్నాడు. యావత్ దేశాన్ని కదిలించిన ఓ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా మట్కాలో 50 ఏళ్ల క్రితం హీరో ఎలా ఉంటాడో మనకు తెలిసేలా ఓ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది వరుణ్ లేటెస్ట్ పిక్చరే కావడంతో ఈ షేప్ లుక్ లోనే హీరో ఉంటాడు అనే క్లారిటీ వచ్చేసింది. ఆ మధ్య సినిమా ఉన్నట్టుండి ఆగిపోయిందనే ప్రచారంలోనూ ఈ లుక్కే రీజన్ గా కనిపించింది. అంటే ఇక్కడ లుక్ కు మేకర్స్ ఎంతటి ఇంపార్టెన్స్ ఇచ్చారో అర్థమవుతుంది. ఇండియన్ 2 ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఒక్కసారిగా కమల్ పై శంకర్ లేనిపోని గొప్పలు చెప్తున్నాడు. రిలీజ్ కు ఒక్క వారం ముందు ట్రై చేసిన ఈ భజన సినిమాకి ఏమైనా పనికొస్తుందంటారా? కమల్ హాసన్ వైపు థియేటర్లో సుప్రీం యాస్కిన్ గా ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. మరోవైపు జూలై 12న భారతీయుడుగా అలరించడానికి ముస్తాబవుతున్నాడు. ఈ ప్రాసెస్ లో ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో రాని మైలేజ్ ను కమల్ పెట్టిన ఎఫర్ట్స్ ను హైలైట్ చేయడం ద్వారా రాబట్టొచ్చని దర్శకుడు శంకర్ ట్రై చేస్తున్నాడు. ఇండియన్ 2 కొస్తున్న ఈ క్రేజ్ కల్కి ఇచ్చిన యాస్కిన్ రోల్ పుణ్యమేనని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శంకర్ కరెక్ట్ గా ప్లాన్ చేస్తుంటే కల్కి కంటే ముందే కమల్ కు ఇండియన్ 2గా మరింత హైప్ వచ్చుండేది. ఈ విషయంలో జరిగిన ఫెయిల్యూర్ ను కవర్ చేయడానికి సినిమా కోసం కమల్ పెట్టిన కష్టాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. దానిలో భాగంగా ఒక సన్నివేశంలో రోప్స్ తో రోజంతా వేలాడుతూనే ఉండేవాడని, ఇలా మొత్తం 4 రోజుల పాటు ప్రోస్థెటిక్ మేకప్ లో ఉండి మరీ వర్క్ డెడికేషన్ అంటే ఏంటో చూపించాడని చెప్పుకొచ్చాడు. శంకర్ ఇలా ఒక్క ముచ్చటతోనే ఆగలేదు. 12 ఫ్రేముల్లో సింక్ మిస్ కాకుండా యాక్టింగ్, డైలాగ్ డెలివరీని మిస్ చేయకుండా పంజాబీలో మాట్లాడుతూ నటించడం ఒక్క కమల్ మాత్రమే చేయగలడని శంకర్ చెప్పాడు. ఇప్పుడు ఈ విషయాలను తంబీలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో పెట్టే పనిలో ఉన్నారు. ఈ ఏజ్ లో కూడా కమల్ ఈ రేంజ్ వర్క్ డెడికేషన్ ని చూపించడంపై ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ 2 కూడా హిట్ అయితే తగ్స్ లైఫ్ కు మంచి బజ్ క్రియేట్ అవుతుంది. దీంతో ఆటోమేటిక్ గానే బడ్జెట్ పెరుగుతుంది. ఏది ఏమైనా కమల్ ను ట్రెండింగ్ లోకి తేవాలనే ట్రయల్స్ ఈ వారం గట్టిగానే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జై హనుమాన్ లో టైటిల్ రోల్ ఎవరు పోషిస్తారనే దానిపై ముందు నుంచి చర్చ జరుగుతూనే ఉంది. అయితే తాజాగా చిత్ర నిర్మాతలు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మెగా హీరోలే ఆంజనేయుడు రోల్ పోషించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ హనుమాన్ ఎవరు? జై హనుమాన్ మూవీలో హనుమంతుడి పాత్రలో ఎవరు కనిపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీక్వెల్ పార్ట్ లో ఖచ్చితంగా హనుమంతుడిని చూపెట్టాల్సిందే. ఈ సినిమా కోసం హనుమాన్ పాత్రను మెగాస్టార్ చిరంజీవిని ఊహించుకుని డిజైన్ చేసినట్లుగా గతంలో దర్శకుడు చెప్పాడు. అందుకనే హనుమాన్ ప్రమోషన్స్ ను చిరు ముందుండి నడిపించాడు. తాజాగా జై హనుమాన్ టైటిల్ రోల్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తే బాగుంటుందని చిత్ర నిర్మాతల్లో ఒకరైన చైతన్య రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఇది పూర్తిగా ఆమె అభిప్రాయం అనేది టీం వర్గాల్లో కొందరు చెప్పే మాట. హనుమంతుడి పాత్రకు బాలీవుడ్ ఆర్టిస్ట్ ను తీసుకునే అవకాశం ఉన్నట్లుగా కొందరు చెబుతున్నారు. అది కాని పక్షంలో మెగా హీరోలు ఉండొచ్చు అంటున్నారు. జై హనుమాన్ దర్శకుడు యాంగిల్లో హనుమంతుడిగా ఆడియన్స్ చిరంజీవిని తప్ప ఎవరిని ఊహించుకోవడం లేదు. అటు వ్యక్తిగతంగానూ చిరుకు ముందు నుంచి హనుమంతులు వారి భక్తుడు. ఆ రీజన్ తోనే చిరంజీవినే ఎంచుకునే అవకాశం ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. ఒకవేళ చెర్రీ సీన్ లోకి వస్తే కొంతవరకు ఏఐ వర్క్ చేసి పాత్ర తాలూకు రూపాన్ని కొంతవరకు మార్చొచ్చు. ఫైనల్ గా మెగా హీరోలలో ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అయితే నిర్మాత చైతన్య రెడ్డి మాత్రం సినిమాలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటించాలి అనేది ఆ హనుమంతుడికే వదిలేశాం, ఆయనకు ఎవరు నచ్చితే వారితో ఆ పాత్రను చేయించుకుంటారు అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. దర్శకుడు శంకర్ చేసిన తప్పే మళ్లీ చేస్తున్నాడా? ఇండియన్ 2 ప్రమోషన్ కు లేట్ చేసినట్లే గేమ్ చేంజర్ కూడా లేట్ చేస్తున్నాడా? ఇప్పటి వరకు మరొక అప్డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్ ను విసిగించడం ఏంటి? గేమ్ చేంజర్ విషయంలో శంకర్ మెగా ఫ్యాన్స్ ను విసిగిస్తున్నాడు. ఆ మధ్య టైం బోర్డు ఒకటి ఇచ్చేశాం,
ఈ మధ్యనే జరగండి అనే సాంగ్ రిలీజ్ చేశామని చెప్పి సైలెంట్ గా కూర్చున్నాడు. ఇంకో 2 నెలలైతే చెర్రీ ఈ సెట్ లోకి అడుగుపెట్టి 3 ఏళ్ళు అవుతోంది. అయినా మెగా ఫ్యాన్స్ వెయిటింగ్. దర్శకుడు శంకర్ కి అర్థం కావడం లేదు. ఇండియన్ 2 షూట్ ముగించి రిలీజ్ కు రెడీ అవుతున్నప్పటికీ, గేమ్ చేంజర్ మేజర్ షూట్ ముగిసినప్పటికీ ఎలాంటి మేజర్ అప్డేట్ ఇవ్వకుండా చోద్యం చూస్తున్నాడు. ఇటీవల శంకర్ కూడా చరణ్ చేయాల్సిన పార్ట్ ఇంకా కేవలం 10 రోజుల షూట్ మాత్రమే ఉందని చెప్పాడు. కనీసం ఓ టీజర్ రిలీజ్ చేసినా సినిమాపై ఒక హైప్ వచ్చేది. అలాంటిదేం లేకుండా అలా సైలెంట్ గా ఇండియన్ 2 పనులు చేసుకుంటూ కూర్చుంటే గేమ్ చేంజర్ అంటూ ఒకటి ఉందని పబ్లిక్ లోకి ఎప్పుడు వెళ్తుంది? చెర్రీ చేసిన సినిమాల్లో ఇప్పటి వరకు అసలు బజ్ క్రియేట్ కాని సినిమాగా గేమ్ చేంజర్ నిలిచేలా ఉంది. ఇప్పటికే విడుదలైన ఆ ఒక్క సాంగ్ కూడా అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో మేకర్స్ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేపట్టాలి. వరుస అప్డేట్స్ ఇస్తూ ఆడియన్స్ దృష్టిని తమ సినిమా వైపు తిప్పుకోవాలి. గ్లిమ్స్, ప్రోమోస్తో సందడి చేయాలి. అలా సినిమాపై బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇదంతా శంకర్ చెప్తే దిల్ రాజు చేస్తాడా, లేక దిల్ రాజు చెప్పినా శంకర్ ఒప్పుకోవడం లేదా అన్నది తెలియకుండా ఉంది. యంగ్ ఎన్టీఆర్ దేవరతో ట్రెండ్ సెట్ చేస్తాడా? జాన్వీ కపూర్తో స్క్రీన్ కెమిస్ట్రీ పరంగా హైలైట్ అవ్వబోతున్నాడా? కొరటాల కంటెంట్ ను డామినేట్ చేస్తున్న తారక్ జాన్వీలా ముచ్చటేంటి? దేవరా షూటింగ్ హైదరాబాద్ లో వచ్చే వారం నుంచి మళ్లీ మొదలు కాబోతోంది. దీనిలో భాగంగా ఓ ప్రత్యేకమైన సెట్ ని సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సెట్ ను ఓ రొమాంటిక్ సాంగ్ కోసం సిద్ధం చేస్తున్నారట. ఇందులో తారక్ జాన్వీలపై బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరించనున్నారు. ఇది సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలుస్తోంది. దేవరను కొరటాల ముందు నుంచి కంటెంట్ పరంగా హైలైట్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఆ రకంగానే సినిమా ఆడియన్స్ లోకి వెళ్ళింది. ఎప్పుడైతే తారక్ జాన్వీ కపూర్లపై రొమాంటిక్ సాంగ్ ఒకటి షూట్ చేస్తున్నారని తెలిసిందో అప్పటి నుంచి వీరిద్దరూ స్క్రీన్ కెమిస్ట్రీపై డిస్కషన్ స్టార్ట్ అయింది. దేవరా యూనిట్ వర్గాల లెక్కల ప్రకారం మునిపెన్నుడు చూడని కొత్త తారక్ ని పాటలో చూస్తారని అంటున్నారు. జాన్వీ కపూర్ పాటలో రొమాంటిక్ గా ఉండేలా హైలైట్ చేస్తున్నారట. ఇంతవరకు బాలీవుడ్ లో కూడా ఇలాంటి రొమాంటిక్ సాంగ్ చేయలేదు అంటున్నారు. ఫ్యాన్స్ కోసమే ప్రత్యేకంగా ఈ పాటని హైలైట్ చేస్తున్నట్లుగా చిత్రవర్గాల నుంచి లీకులు అందుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే మాస్ ఆడియన్స్ తో దేవరా థియేటర్లను దున్నిపారేయడం ఖాయం. రాజమౌళి, మహేష్ బాబు ఆగస్టు 9న సరికొత్త సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారా? జక్కన నుంచి వచ్చే అప్డేట్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంతవరకు థ్రిల్ చేస్తుంది? హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీతో ఒప్పందం సినిమాకు ఏ రకంగా కలిసి రాబోతోంది? రాజమౌళి పిక్చర్ లో మహేష్ బాబు వరల్డ్ ట్రావెలర్ గా నటిస్తాడని టాక్ నడుస్తోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉండేలా కనిపిస్తోంది. అయితే దీని తాలూకు థీమ్ ఏంటి అనే దానిపై ఆగస్టు 9న జక్కన్న తనదైన శైలిలో ఓ వీడియో అప్డేట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఆ ట్రీట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 9న కాన్సెప్ట్ వీడియోను రెడీ చేసి ప్రిన్స్ బర్త్డే ట్రీట్ అందించాలని చూస్తున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు అభిమానులు కాచు కూర్చుంటారు కాబట్టి ట్రీట్ అందదు అనే అనుమానాలు అక్కర్లేదు. ఖచ్చితంగా బర్త్డే గిఫ్ట్ జక్కన్న కంటెంట్ గురించే ఉండొచ్చు. ఇక ఈ సినిమాకి మహారాజ్ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి మూవీలో ఇండోనేషియా బ్యూటీ చెల్సియాని హీరోయిన్ గా ఫిక్స్ చేశారనే ప్రచారం ఇంకా నడుస్తూనే ఉంది. రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడుగా నటిస్తాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే వీటన్నింటిలో ఏది ఎంత నిజమనేది చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు తెలీదు. ఇక మహారాజ్ సినిమాకి హాలీవుడ్ కాస్టింగ్ ఏజెన్సీతో అగ్రిమెంట్ చేసుకోవడంతో అంతర్జాతీయ స్థాయి ఆర్టిస్టులను సినిమాకు రిక్రూట్ చేసుకోవడం కారణంగా కనిపిస్తోంది. అలాగే ఈ సినిమాని ఫ్రాంచైజీస్ గా ప్లాన్ చేయొచ్చు అనే టాక్ కూడా నడుస్తోంది. 2 భాగాలుగా అయితే వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఏదైనా జక్కన్న సినిమా చేసే ముందు కథ ఏంటి అనేది చెప్పేసి చేయడం అలవాటు. అలాగే ఈ సినిమా కూడా అసలు స్టోరీ ఏంటనేది రివీల్ చేసే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ టైమింగ్ కమీడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు మెల్లమెల్లగా హీరోలుగా మారుతున్నారా? క్యారెక్టర్ ఆర్టిస్టులుగా హీరోలతో త్రూఅవుట్ సినిమా క్యారీ కావడాన్ని క్లైమ్ చేసుకుంటున్నారా? ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు టాలీవుడ్ మార్కెట్ ఎలా ఉంది? ఎంతలో ఉంది? టాలీవుడ్ నేటితరం కమెడియన్ గా వెన్నెల కిషోర్ ని మాత్రమే అనుకునే టైంలో చాలా మంది యంగ్స్టర్స్ టైమింగ్ కామెడీని పండించడంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు. అందులో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలు ఫుల్ జోష్ మీదున్నారు. వీరిద్దరూ లేకుండా ట్రెండీ సినిమాలే ఉండడం లేదు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డిలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు మంచి మైలేజ్ దక్కింది. ఆ తర్వాత ప్రియదర్శి వరుస సినిమాలు చేస్తూ లీడింగ్ రోల్స్ పోషిస్తూ ఆల్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. రాను రాను ఫుల్ లెంత్ రోల్స్ తో హీరోగా కంటిన్యూ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాన్సెప్ట్ సినిమాలకు తెలుగులో మంచి బిజినెస్ జరుగుతూ ఉండడంతో సత్యం రాజేష్ లాంటి కమెడియన్స్ కూడా పొలిమేర సిరీస్ తో క్యాష్ చేసుకున్నారు. అదే రీతిలో ప్రియదర్శి ఉన్నాడు. చాలా మందికి తెలియని విషయం, ప్రియదర్శి ఒక సినిమాకు
1.5 కోటి వరకు తీసుకుంటున్నాడు. 5 కోట్ల బడ్జెట్ పెట్టిన సినిమాను తన బ్రాండ్ తో మార్కెటింగ్ చేయించగలుగుతున్నాడు. రాహుల్ రామకృష్ణ బేసికల్లీ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్ కావడంతో క్యారెక్టర్స్ ఎంపికలో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. డెబ్యూ డైరెక్టర్లు చాలా మందికి రాహుల్ ఎక్కువగా సింక్ అవుతుండడంతో అతనికంటూ స్పెషల్ రోల్స్ ని డిజైన్ చేస్తున్నారు. ఇది యంగ్ కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు మైలేజ్ పెరిగేలా చేస్తోంది. కొందరు దర్శకులైతే రాహుల్ ను తమ ప్రతి సినిమాలో కంటిన్యూ చేయడానికి చూస్తున్నారు. ఇందుకోసమంటూ అతనికంటూ ఎంత లేదన్నా 40 లక్షల వరకు ఇస్తున్నారు. ఒక కమెడియన్ క్లబ్ నుంచి వచ్చి షార్ట్ టైంలో ఈ స్థాయికి చేరుకున్న వారు వీరే కావడంతో పరిశ్రమ వర్గాలు ఈ ఇద్దరి గ్రోత్ పై ఆసక్తి చూపిస్తున్నాయి. పైగా వీరు చేస్తున్న సినిమాల్లో స్టోరీకి హీరోలకు బూస్టప్ వీరి యాక్టింగ్ తో దొరికేస్తోంది.